హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. సో లాస్ట్ వ్లాగ్ అందరూ చూసారని అనుకుంటున్నా. చూడకపోతే వెళ్ళి డెఫినెట్లీ చూసేయండి. అండ్ బ్రహ్మోత్సవం వ్లాగ్లో ఫుల్ నైట్ టైం ఏమేమి జరుగుతుంది అనేదంతా మీరు చూసారు లాస్ట్ వ్లాగ్లో. అండ్ ఇప్పుడైతే మార్నింగ్ ఎలా జరిగేవి అనేది కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. బేసికలీ నైట్కి మార్నింగ్కి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. బట్ నేను ఎందుకు మార్నింగ్ వ్లాగ్ సపరేట్గా పెడుతున్నానంటే, డే టైంలో చాలా జరిగేవన్నమాట బ్రహ్మోత్సవాల్లో. లైక్ ఇంకొన్ని ఉత్సవాలు యాడ్ అయ్యేవి, అవన్నీ కలిపి ఇలా వ్లాగ్ పెడదామని చెప్పి ఇలా యాడ్ చేశాను. అండ్ హెవీ తుఫాన్ ఉన్నింది. అంత తుఫాన్లో కూడా అందరూ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎలా చేశారు అండ్ దేవుడిని ఊరేగించడానికి అందరూ ఎంత కష్టపడ్డారు అనేది కూడా మీకు చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ సపరేట్గా చేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మోత్సవం డే 2 మార్నింగ్ నుంచి లైన్ అయితే స్టార్ట్ అయింది తిరుపతిలో. అండ్ నైట్ టైంలో ఒకే ఒక్క వాహనం అయితే స్టాప్ అయిపోయింది ఇట్లా ఊరేగించకుండా. బట్ మార్నింగ్స్ అయితే అన్నీ జరిగాయి. అండ్ మొత్తం ఉత్సవాల్లో అన్ని రోజులు ఊరేగింపు అయితే జరిగింది. ఎందుకు ఒకే ఒక్క రోజు మాత్రం కంట్రోల్ చేయలేక ఆగిపోయారనమాట. అండ్ ఇక్కడ చూడండి, అసలు ఇలా పర్ఫార్మెన్స్ చెయ్యరు, దేవుడు వచ్చినా కూడా లైక్ అందరూ వెళ్ళిపోతూ మూవ్ అయిపోతూ ఉంటారు అని అనుకున్నాము. బట్ ఎవ్వరూ తగ్గకుండా వాళ్ళు ఏదైతే సేవ అమ్మవారికి చేయాలనుకున్నారో అన్నీ చేశారనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు వాళ్ళు ఎంత కష్టపడ్డారు అమ్మవారి కోసం అనేది. పచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పడతి చలంగ పచ్చెను అలమేలు. బంగారు చేది సో చూస్తున్నారు కదా నైట్ ఎలాగైతే వాళ్ళు వెరైటీగా వేషధారణల్లో వచ్చారో సేమ్ అలానే మార్నింగ్ టైంలో కూడా వస్తూ ఉంటారు. అండ్ నేను చెప్పాను కదా వాహనం ముందు ఇలా రిఫరెన్స్గా కూడా రెడీ అయ్యేసి వస్తారు అని చెప్పి. అండ్ ఆ రోజు ముత్యపు పల్లకి వాహనం అనమాట, అందుకే ఈ విధంగా రెడీ అయ్యారు ఇక్కడ. అండ్ భక్తులు కూడా అస్సలు ఎవ్వరు తగ్గలేదు. నైట్ టైం ఎలా వచ్చేవాళ్ళో మార్నింగ్ కూడా అందరూ అలానే వచ్చేవాళ్ళు. మార్నింగ్ వాహనం కూడా 7 to 11 వరకు జరిగేది. అండ్ ఇక్కడ చూడండి లైక్ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి ఇవి ఉంటాయి కదా, అవన్నీ మూవ్ అయిపోయిన తర్వాత అమ్మవారు వచ్చే టైంకి మళ్ళీ ఇలా రోడ్స్ అంతా క్లీన్ చేస్తారనమాట. చూడండి వాళ్ళు కూడా ఈ రైన్లో వర్క్ చేశారు. ఇంకా వీళ్ళంతా వేద పండితులు అనమాట. అందరూ వేదాలు చెప్పుకుంటూ అమ్మవారి ముందు వాహనం ముందు వెళ్తూ ఉంటారు. నైట్ టైం వ్లాగ్లో వీళ్ళు మిస్ అయ్యారు నేను రికార్డ్ చేసుకోవడం. సో ఇక్కడైతే చెప్పెట్టాను. అంటే ఎవ్రీడే ఇలానే వేద పండితులందరూ కలిసి వేదాలు అన్నీ చదువుతూ ముందుకు వెళ్తూ ఉంటారనమాట అమ్మవారి దగ్గర. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదైతే డే 3 మార్నింగ్ అనమాట. అమ్మవారు ముత్యపు పల్లకిలో వచ్చారు ఆ రోజు. సో ఆ విధంగా హారతులు అయితే అమ్మవారికి ఇచ్చి ఇలా బయటికి వచ్చేస్తామన్నమాట. అండ్ వచ్చిన తర్వాత మన దగ్గర నుంచి హారతి తీసుకునే వాళ్ళందరూ అలా తీసుకుంటారు.
ఇక్కడ వచ్చేసరికి ఇది డే 2 క్లిప్ అనమాట. నేను ఎందుకు ఫస్ట్ డే 3 యాడ్ చేసి తర్వాత డే 2 యాడ్ చేశాను అని అంటే, డే 3కి నేను ప్రాపర్ ఇంట్రో ఇవ్వగలిగాను. అందుకని చెప్పి ఫస్ట్ అది పెట్టేసి తర్వాత ఇది అప్లోడ్ చేశాను ఇక్కడ. సో యాజ్ యూజువల్ పూజారి గారు వచ్చి అందరి దగ్గర కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరికాయలు కొట్టిస్తూ ఉన్నారు అందరికీ. ఇంకా చెప్పాను కదా డే 2 నుంచే రైన్ స్టార్ట్ అయింది అని. ఆ రోజు కూడా లైట్గా పడుతూనే ఉండే, బట్ థర్డ్ డే కంటే కొంచెం బెటర్ ఉన్నింది. అప్పటికి వాళ్ళందరూ తడిచిపోయే ఉన్నారు, కొంచెం పడింది రైన్ గట్టిగానే. డే 1 నైట్ నుంచి స్టార్ట్ అవుతాయి వాహనాలు అండ్ డే 2 అనమాట. డే 1 నైట్ మనము చిన్న శేషు వాహనం చూసి ఉంటాము అండ్ డే 2 మార్నింగ్ పెద్ద శేషు వాహనం వస్తుందన్నమాట. సో దానికి రిఫరెన్స్గా ఇలా రెడీ అయ్యారు ఇక్కడ. అండ్ ఉత్సవాలలో ఇలా పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఒక గ్రూప్ ఎలా ఉంటుందంటే, మనకి ఇలా పురాణాలు రామాయణం నుంచి ఇక్కడ చూస్తున్నారు కదా క్షీరసాగర మదనం, ఇలాగా ఏదన్నా కొన్ని ఎపిసోడ్స్ లాగా ఇలా వేషధారణం చేస్తారనమాట. సో ఇక్కడైతే ఇది చేస్తున్నారు. కొంతమంది రామాయణంలో నుంచి లేకపోతే మహాభారతం నుంచి అలా కూడా తీసుకొని వేషధారణ చేసేవాళ్ళు. సో ఇక్కడ 2వ రోజు పెద్ద శేష వాహనం అండ్ 3వ రోజు ముత్యపు పల్లకి వాహనం అయితే చూసాము. ఇక్కడ వచ్చి 4th డే కల్పవృక్ష వాహనం అన్నమాట. కల్పవృక్షం అనంటే బంగారు చెట్టు అంటారు, నాకు అక్కడి వరకే తెలుసు. సో ఆ వాహనం ఆ చెట్టు కింద అమ్మవారు ఉన్నట్లుగా వస్తుంది. అండ్ డే 5 చాలామందికి ఫేవరెట్ అనమాట, అమ్మవారికి ఫేవరెట్ రోజు అండ్ చాలా మంచిగా వస్తాయి ఆ రోజు వాహనాలన్నీ. సో పల్లకిలో అమ్మవారు అనమాట, పెళ్లి కూతురులాగా ఎంత ముచ్చటగా ఉంటారంటే అమ్మవారి అందం 2 కళ్ళతో చూడడానికి సరిపోయేది కాదు. ఆ చిలుక చూడండి. అండ్ పల్లకి అంటే అమ్మవారికి పల్లకి లోపల ఒక వెండి మిర్రర్ ఉంటుందన్నమాట. అమ్మవారు పల్లకిలో మూవ్ అయ్యేటప్పుడు మనకి ఆ మిర్రర్లో నుంచి కానీ దర్శనం దొరికితే ఇంకా అదృష్టం అంటారు. సో నేను వీడియో ప్రాపర్గా రికార్డ్ చేయలేకపోయాను, అందుకే ఒక ఫోటోని అక్కడ యాడ్ చేశాను. అలా అమ్మవారు మనకి మిర్రర్లో కనిపిస్తారనమాట. అండ్ నేను చెప్పాను కదా గజవాహనం 5th డే అమ్మవారికి చాలా స్పెషల్ అని. ఆడే అమ్మవారికి తిరుమల నుంచి శ్రీవారి నుంచి నగలు వస్తాయి. ఆ నగలే అన్నమాట ఇక్కడ పూజ చేస్తున్నారు. ఆ నగలకి సో డే 5లోనే ఇంకా స్పెషల్ థింగ్ ఏంటి అని అంటే వసంతోత్సవం అనమాట. అమ్మవారికి వసంతోత్సవం జరుగుతుంది. వసంతోత్సవం మీన్స్ లైక్ కొంతమంది హోలీలాగా సెలబ్రేట్ చేసుకుంటారు నార్మల్ డేస్లో. అయితే ఇక్కడ వసంతోత్సవం అంటే గంధపు నీళ్ళు చల్లుకుంటారనమాట. అందరూ చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు.
అమ్మవారు అండ్ వెనక్క గంధపు నీళ్ళు అన్నీ వచ్చేవి. మేము ఏంటంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఆ రోజు బయటకు వెళ్ళామన్నమాట. వచ్చేసరికి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బట్ మా లక్ మాకు దొరికిందనమాట. వసంతోత్సవం వాటర్ ఏదైతే గంధపు నీళ్ళు ఏవైతే ఉంటాయో అవి దొరికాయి. అండ్ మేము కూడా చల్లించుకున్నాము, అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. ఎలాగో అదృష్టం బాగుండి అంతా మంచిగా జరిగింది. అండ్ ఆ గంధపు స్మెల్ ఉంటుంది, లిటరల్లీ ఎక్కడ దొరకదేమో అనిపిస్తుంది. చాలా హెవెన్లీ ఉంటుంది అన్నమాట. మా చెల్లి ఫుల్ హ్యాపీగా ఉందన్నమాట. చాలా బాగుంది అని చెప్తూ ఉంది. ఇంకా డే 6 మార్నింగ్ సర్వభూపాల వాహనం. అండ్ డే 6 కూడా ఇంపార్టెంట్ లాగా భావిస్తారు అందరూ. గరుడ సేవ జరుగుతుంది ఆ రోజు కూడా. అండ్ సేమ్ డే ఆఫ్టర్నూన్ టైంలో స్వర్ణ రథం వస్తుంది. కంప్లీట్ గోల్డ్తో చేసిన రథం ఉంటుంది అమ్మవారిది. సో ఆ రోజు ఆ రథం పైన అమ్మవారు అందరికీ దర్శనం ఇస్తారనమాట. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను, సో చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇంకా డే 7 రథోత్సవం. అందరూ ఇక్కడైతే తేరు అని అంటారు, చాలా పెద్దది, చాలా స్ట్రగుల్ ఉంటుంది ఆ రోజు ఆ వాహనం వచ్చేటప్పుడు. ఎందుకంటే క్రౌడ్ కూడా చాలామంది ఉంటారు. అండ్ చూడండి చాలా పెద్దదన్నమాట. దానిని తీసుకెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది ఆ రోజు. అండ్ చాలా షార్ట్ టైం పీరియడ్లోనే కంప్లీట్ చేసేస్తారు వాహనం అనేది ఆ రోజు. సో నేను అమ్మవారి వాహనాలన్నింటినీ మీకు క్లియర్గా బాగా చూపించాను అని అనుకుంటున్నాను. మీరందరూ ఇవన్నీ దర్శించుకొని చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని అనుకుంటున్నా. సో మీరు ఏం ఫీల్ అవుతున్నారో డెఫినెట్లీ నా కోసం కామెంట్ చేయండి, మీకోసం ఇంత కష్టపడి నేను వ్లాగ్ చేసినందుకు. ఇంకా ఫైనల్గా లాస్ట్ అమ్మవారికి అండ్ చక్రానికి చక్ర స్నానం అని చెప్పి పంచమి తీర్థం అని చెప్పి అమ్మవారి కోనేరు ఏదైతే ఉందో అక్కడ స్నానం జరుగుతుంది. అండ్ అమ్మవారిని అయితే చాలా మంచిగా అలంకరిస్తారు అండ్ చక్రాన్ని కూడా మంచిగా అలంకరిస్తారు. చాలా అభిషేకాలు అన్నీ చేసి చాలా బాగా చేస్తారన్నమాట. సో అదంతా నేనైతే ఇక్కడ రికార్డ్ చేసి పెట్టలేకపోయాను, ఎందుకంటే కోనేరులో జరుగుతుంది. మీరు టీటీడీ ఛానల్లో పద్మా నివాసం అని చెప్పి కొన్ని ఛానల్స్ ఉన్నాయి తిరుచానూరుకి సంబంధించినవి. మీరు ఎవరన్నా అవన్నీ చూడాలి అనుకుంటే వాళ్ళ పేజెస్ని చెక్ చేయండి. సో ఇక్కడ నేనైతే వెళ్తూ ఉన్నాను కోనేరులో మునగడానికి. యాక్చువల్గా అమ్మవారికి అభిషేకాలు అవన్నీ జరిగినప్పుడే వెళ్ళిపోతారనమాట అందరూ కోనేరుకి. మార్నింగే వెళ్ళిపోతారు. ఎవ్రీ ఇయర్ నేను కూడా మ్యాక్సిమం మార్నింగే వెళ్ళేదాన్ని. 7 ఆ టైంకంతా ఆ గేట్స్లోకి వదులుతారు మనల్ని. అమ్మవారికి ఏదైతే అవన్నీ స్టార్ట్ అవుతాయో రిచువల్స్ అవన్నీ అప్పుడే వెళ్ళేదాన్ని. బట్ ఆ రోజైతే నేను ఎందుకో వెళ్ళలేదు. మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత కొంతమంది వెళ్తారనమాట, కొంచెం ఫ్రీ అయ్యాక వెళ్దాము అని. ఆ డే మొత్తం ఒక 2 days అయితే కోనేరులో అందరూ వెళ్ళి ఆ పంచమి తీర్థం తీసుకున్నట్లు అని చెప్పి మునుగుతూనే ఉంటారు. సో నేనైతే ఆ రోజు ఆఫ్టర్నూన్ మొత్తం అయిపోయిన తర్వాత వెళ్తూ ఉన్నాను మునగడానికి. అసలు ఎక్కడెక్కడి నుంచో కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారనమాట ఆ రోజు తిరుచానూరుకి. అసలు రోడ్స్ అన్నీ ఎక్కడక్కడ బ్లాక్ అయిపోతాయి. ఒక 4 kilometers నుంచి తిరుచానూరులోకి ఎవరిని ఎంట్రీ కూడా ఉండదు. ఎంత పెద్ద వాళ్ళైనా బై వాక్ రావాలి 4 kilometers నుంచి. ఎక్కడికక్కడ గేట్స్ వేసేస్తారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఆ రోజు కూడా ఫుల్ వ్లాగ్ అప్లోడ్ చేద్దామని చెప్పి ఇంట్రో వీడియోస్ అవి ఇవి తీసుకున్నాను, బట్ ఈ వ్లాగ్లో కలిపేశాను అనమాట. బేసికలీ నేను చాలా ఓసిడి, చాలా అంటే చాలా. నాకు అలా అందరూ ఉన్న దగ్గర అలా వెళ్ళి మునగడం అనేది కొంచెం కష్టంగా ఉన్నింది. అందుకే అంతసేపు ఆలోచిస్తున్నా. ఇంకా అమ్మవారు స్నానం చేసిన ప్లేస్ కాబట్టి నేను చెప్పుకొని వెళ్తున్నాను అనమాట మునగడానికి. మా చెల్లి తిడుతూనే ఉన్నింది, ఇది అమ్మవారికి సంబంధించినది, దేవుడికి సంబంధించినది, నీ ఓసిడి పక్కన పెట్టి మునుగు అని చెప్తుంది. నేను అక్కడ కూడా అంత దిగిన తర్వాత కూడా ఆలోచిస్తున్నాను. కొంచెం నాలాగా ఓసిడి పీపుల్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎక్కువసేపు కూడా లేనన్నమాట, చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని బయట వచ్చేసాను. ఇంకా మా చెల్లి అయితే హ్యాపీగానే మునుగుతూ ఉంది, తను చాలా ఎంజాయ్ చేస్తుందన్నమాట ఇవన్నీ. ఇంకా అయిపోయిన తర్వాత ఆ రోజు అమ్మవారికి బంగారు చీర కడతారు. అంటే ఇయర్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్లో కడతారు, ఆ రోజనే కాదు. బట్ పంచమి అనేది అమ్మవారికి చాలా ఇంపార్టెంట్. ఫుల్ రష్ ఉంటారు. అండ్ ఆ రోజు విఐపి దర్శనం అవేవి ఉండవన్నమాట. ఎంత పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇలా నార్మల్ లైన్లోనే వెళ్ళాలి దర్శనానికి. సో వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళాము. అండ్ మంచిగా దర్శనం అయ్యింది.
మంచిగా ఫినిష్ అయ్యాయి అన్నమాట బ్రహ్మోత్సవాలు. సో మీరందరూ ఈ వ్లాగ్స్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇంకా లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్స్.